కలబంద అనగానే అందరికీ తెలుసు, మా ఇంట్లో ఇంటి ముందు ఉందండి అని చెప్పి అంటారు. దీన్ని తీసుకొచ్చి పాపం అన్యాయంగా చెట్టుని తీసుకొచ్చి ఇంటి ముందు ఏలాడగడుతున్నారు. చెట్టు ఉండాల్సింది భూమి మీద, ఇంటి మీద కాదు. ఇది ఎండిపోతూ ఉంటే మనకు అన్ని ఇబ్బందులే ఉంటాయి. అందుకనే దీన్ని తీసి నేల మీద వేయండి. దీనికి చావు లేని మొక్క. మనకి తిప్పతీగ ఎట్లాగో కలబంద కూడా అంతే. ఎన్ని సంవత్సరాలైనా పైన పెట్టి కింద వేస్తే మళ్ళీ బతుకుతుంది. ఈ కలబంద ఏంటంటే దీని గొప్పతనం, అలోవేరా అంటాం మనం. దీంతో అమెరికాలో 30,000 ఎకరాల్లో వ్యవసాయం చేసి దీని జెల్ ద్వారా అన్ని రకాల మెడిసిన్స్, సబ్బులు, స్నోలు, సెంట్లు అన్నీ తయారవుతున్నాయి. మనకి వాడితే అట్లా కాదు కదా ఉపయోగపడాల్సి. దీని ఉపయోగాలు తెలిసి ఉండాలి. ఒళ్ళు కబుక్కున తెలిసి తెలియక కాలింది అనుకోండి, ఈ జెల్ ఉంది కదా, ఈ పైన రాసేస్తే బొగ్గలు రావు, కాలిన మంట ఉండదు ఒకటి. రెండోది, ఈ కడుపులో పోట్లు వస్తున్నాయని బాగా ఓవరీడ్ చేస్తుందని కొంతమంది తిరుగుతుంటారు, బాధపడుతుంటారు, కళ్ళు మంటలండి అని. ఈ కలబందని పై తొక్క తీసేసి లోపల గుజ్జుని ఒక గ్లాసులో 3 అంగుళాల ముక్కని, పొడుగు 3 అంగుళాల పొడుగు 3 అంగుళాల ఎడల్పు ముక్కని పంపు కింద 4-5 సార్లు కడిగితే దీనిపైన ఉన్న జెల్ అంతా పోతుంది. ఐస్ ముక్కలాగా ఉంటుంది. దాన్ని గ్లాసులో వేసి ఇంత పంచదార వేస్తే కరిగిపోతుంది. అది రోజు ఒక్కసారి అట్లా 10 రోజులు తాగగలిగితే కడుపులో పోట్లు ఉండవు, కడుపులో మంట ఉండదు, అల్సర్ ఉన్నా కూడా తగ్గుతుంది. తర్వాత ఈ కలబంద ఈ మట్టని చిన్న చిన్న ముక్కలు చేసి ఉడకబెట్టి మెత్తగా నూరేసి దీన్ని కొద్దిగా పసుపద్ది కట్టుకుంటే కింద ఆనకాయలైనా అవుతాయి కొంతమందికి. ఆ ఆనెలు 10 రోజులు కట్టేటప్పటికి కుచ్చుతో సహా ఊడొచ్చేసి జీవితంలో మళ్ళీ ఆనకాయల ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ కలబంద ఈ తొక్కతో సహా దీన్ని ముక్కలు కోసి ఉడకబెట్టి, ఉడికిన తర్వాత దాన్ని తీసి ఎండబెట్టుకుంటే నీరంతా కారిపోతుంది. దీన్ని మిక్సీ బట్టి దీంట్లో త్రికట్టుకు అంటే సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, పసుపు 400 గ్రాములు అయితే ఇది 100 గ్రాములు కలిపి 200 గ్రాములు పొడి ఘనంగా రోజు ఉదయం సాయంత్రం వేసుకుంటే క్యాన్సర్ వచ్చే ఆస్కారం లేదు. వచ్చిన వాళ్ళకి బాధలు లేని జీవితం గడపచ్చు. అట్లా కలబంద చెట్టు వేర్లు ఒక 150 గ్రాములు కలెక్ట్ చేసుకొని పౌడర్ చేసి దాంట్లో త్రికట్టుకు సొంటి, మిరియాలు, పిప్పళ్ళ పొడి కలిపి రోజు 2 చిటికెళ్ళు పొద్దు ఉదయం 2 చిటికెళ్ళు సాయంత్రం వేసుకొని మజ్జిగ తాగితే పొట్టిగా ఉన్నవాళ్ళు ఎదిగే ఆస్కారం ఉంది ఒక 2 ఇంచీలు. అంత గొప్పతనం దీంట్లో కలబందలో ఉంది. అలోవేరా కలబంద మనకు తెలియని మొక్క కాదు, ప్రతి ఇంట్లో కుండీల్లో పెరుగుతుంది. దీన్ని ఇళ్ల ముందు కట్టకండి దయచేసి. దీన్ని భూమి మీద వేసి కాపాడుకోవాలి మనం. ఇళ్ల ముందు కడితే దీనికి ఉన్న ప్రాణం తీసేసిన వాళ్ళం అవుతాం. అది ఎంతో బాధపడుతూ నేను మొక్కనంగానే భూమి మీద ఉండాలిగా, నన్ను తెచ్చి వీడి ఇంటి ముందు కట్టుకున్నాడని దాన్ని ఎండిపోతున్న బాధలన్నీ మనకి ఇది కలగజేస్తుంది. కాబట్టి దీన్ని భూమి మీదే వేసుకోవాలి. కలబంద అనగానే భూమి మీద వేయాలి, ఏలాడ కట్టద్దు దయచేసి. దూసరి పాతాళ గరుడ ఈ చెట్టు ఆకు నీళ్ళలో మెత్తగా నూరేసి ఇంత ఆకుని అంటే సుమారు 1 గుప్పెడు 2 గుప్పెళ్ళ ఆకు నూరి నీళ్ళలో వేస్తే 20 నిమిషాల్లో నీళ్ళలో గడ్డగడుతుంది. ఒక అరగంట తర్వాత గ్లాసు పట్టుకుంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లా ఆ గ్లాసుకు కూడా చెమట వస్తుంది. ఈ బిళ్ళని కొద్దిగా పంచదార వేసుకొని ఘనంగా లోపలికి తీసుకుంటే పటికి బెల్లం కానీ ఓవర్ హీటు అప్పటికప్పుడు 1 నిమిషంలో ఓవర్ హీట్ తేడా వచ్చేస్తుంది. ఇట్లా గొంతులో వేసుకోగానే అట్లా పనిచేస్తుంది. తర్వాత గర్భసంచిలో దోషాలు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, పాలిప్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి అని అంటారు కదా, ఈ తీగ ఆకు తెచ్చి మొత్తం ఈపు దగ్గర నుంచి ఇట్లా బొడ్డు చుట్టూ కట్టుకొని కనుక వారం రోజులు పడుకుంటే ఆ వారం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇదే ఆకుని నీళ్ళలో వేసుకొని కొద్దిగా పటికి బెల్లం కలుపుకొని తింటే గర్భసంచిలో ఉన్న దోషాలు మొత్తం పోతాయి. పైన గడితేనే తీసేయగలిగే శక్తి ఉంది దీనికి. తర్వాత ఈ ఆయుర్వేదం అనేది మూలికలే మింగటం చేయటం అనేది కాదు. ఆయుర్వేదం అంటే ఇంట్లో ఉన్న పోపు సామాన్లంతా ఆయుర్వేదమే. దాచిన చెక్క, యాలక్కాయ, లవంగం ఇవన్నీ కూడా మందులే. కాకపోతే వాడే విధానం, వాటి డోసులు తెలుసుంటే అన్ని జబ్బులు వాటితోనే తగ్గించుకోవచ్చు. మన గ్యాస్ ట్రబుల్ అని ప్రతి వాళ్ళం ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారు. మా గ్యాస్ ట్రబుల్ అండి, పొట్ట ఉబ్బుతుందండి, తేనుపులు వస్తున్నాయని. వాళ్ళు ఏం చేయాలంటే ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, వాము 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు ఈ 4 సమంగా తీసుకొని చక్కగా పొడి చేసి ఒక గాజు సీసాలో పోసుకొని ఉదయం చెంచా సాయంత్రం చెంచా నీళ్ళతో తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు.
ఎందుకంటే వాము ఇండైజెషన్ ప్రాబ్లం రానియదు. ధనియాలు ఏ రోజు కొలెస్ట్రాల్ ఆ రోజు తీసేస్తాయి. జీలకర్ర జిగురు పదార్థం కాబట్టి విరోచనం సాఫీ చేస్తుంది. సోంపు రక్తశుద్ధి. ఈ 4 కాంబినేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చే ఆస్కారం లేదు. ఇవన్నీ మన పూర్వీకులు వాడినవే. అందుకని అప్పుడు జబ్బులు లేక వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులు లేవు, గ్యాస్ ట్రబుల్ లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, కళ్ళజోడులు లేవు, హాయిగా తిరిగారు. చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. వాళ్ళు మట్టి సమశీతోష్ణం చేస్తుంది. మట్టి మీద ఎవరూ నడవట్లేదు. మనం ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఒక మూలన ఎర్త్ పైప్ వేస్తాం, ఎందుకంటే టీవీలు ఫ్రిడ్జులు ఇంట్లో ఉన్న సామాన్లు షాక్ రాకుండా. అట్లాగే మనిషికి కూడా ఎర్త్ కావాలి కాబట్టి మనిషి 20 నిమిషాలన్నా రోజు భూమి మీద చెప్పులు లేకుండా నడవాలి. మనం దీక్షలు తీసుకొని 40 రోజులు దీక్షల్లో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఆరోగ్యం దీక్షలు లేకుండా ఉన్న వాళ్ళకు ఉండదు. ఎందుకంటే దీక్ష తీసుకోవటం పూజ చేయటం వల్ల వచ్చిందని కాదు, స్వామి పేరుతో చేసే పూజ మన కోసమే. అది మన ఆరోగ్యంగా ఉండటం కోసం అది పెట్టింది. ప్రతి పండగలో కూడా మన వాళ్ళు కలగలుపు కూరలు, ఆ పండగ రోజు చేసే పదార్థాలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనం ఆరోగ్యంగా ఉండటం కోసం. కనీసం ఆ ఒక్క రోజన్నా చేసుకుంటారనే ఉద్దేశంతో మన పండగలన్నీ స్టార్ట్ అయినాయి. వినాయక చవితి 21 పత్రి, ఆ పత్రితో మనం తీసి ఇట్లా స్వామికి పూజ చేయటం వల్ల ఆ ఆకు వాసన మనం పీల్చడం వల్ల కొన్ని జబ్బులు రావు. 21 రకాల పత్రిలో మన శరీరంలో ఉన్న జబ్బులన్నీ పోయే గుణం ఆ 21 పత్రిలో ఉన్నాయి. అట్లనే ఉండ్రాళ్ళు చేస్తాం. బియ్యపిండి శనగలు ఉడకబెట్టి ఆ శనగపప్పు నానబెట్టి చేస్తాం. దాన్ని తినటం వల్ల ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదన్నమాట, తేలిగ్గా కరుగుతాయి. అందుకోసమని ఉండ్రాళ్ళు. ఆ రోజు స్వామివారికి గరికని మనం పెడతాం ప్రీతి అయిందని. గరిక ఆయనకి ప్రీతి కోసం కాదు, మన శరీరంలో ఉన్న జబ్బులు మొత్తాన్ని తీసేయగలిగే శక్తి గరికకు ఉంది. గరికని ఎండబెట్టి పౌడర్ చేసి అది నశ్యం చేస్తే తలకాయ నొప్పులు ఉండవు, జలుబులు ఉండవు, సైనస్ ప్రాబ్లం ఉండదు. తర్వాత గరిక నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయం తాగితే తలతిప్పుడు ఉండదు. శరీరంలో సమశీతోష్ణం చేయగలిగే శక్తి గరికకు ఉంది. అందుకనే గణపతికి అది ప్రీతి అని గణపతికి వేస్తుంటాం. ప్రీతి కోసం కాదు, ఆయన మనకి తెలియజేయటం కోసం ఆ గణపతికి ప్రీతి అని పెట్టబట్టి దాన్ని తీసుకొస్తున్నాం కానీ అయ్యగారు ప్రసాదం లాగిస్తే తీసుకెళ్ళి గోడ మీద పెడుతున్నాం కానీ నీళ్ళలో వేసి మరిగించి అందరం తాగగలిగితే అనారోగ్యం ఉండదు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.